హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. ఈ రోజు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి చెప్పులతో సన్మానం చేసిన తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అంటూ లేదు అసలుకి ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడైనా తెలంగాణ కోసం మాట్లాడుతూనే ఉన్నా. ఇంకా ఎందుకంటే ఈయన గారు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆరోపణలు పృథ్వీరాజ్ సార్ మీద ఎందుకు చేస్తాడని నేను అంటున్నా. ఈయన దొంగ నా కొడుకులు, ఈయన గులాంగిరి చేసే సొత్తులు మరి సారు మీద ఎన్నో బండాలు వేస్తారు. ఈ సాధగన్న కొడుకులు ఎన్నో బండాలు వేస్తారు, సారు మీద ఎందుకు వేస్తారని నేను అడుగుతా ఉన్నా. నా కుటుంబాలను ఆదుకోవద్దనే వేస్తారా, లేకుంటే నా చెప్పుతోని కొడతా, మరి చెప్పుతోని కొడతాను. సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెనుక మేమందరం ఉన్నాం. నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర ఓడు ఏ కన్ను వేసినా కండ్లు వీకేస్తాం. మళ్ళా జాగ్రత్త బిడ్డ. చెప్పుతోని కొట్టడం జరుగుతుంది, ఖచ్చితంగా చెప్పుతోని కొట్టడం జరుగుతుంది. నా తెలంగాణ ప్రజల మీదకి వచ్చినా, నా తెలంగాణ వచ్చినా జరుగుతుంది ఖచ్చితంగా. నా తెలంగాణ ప్రజల మీదకి రావడానికి హక్కు లేదు, అసలుకే లేదు. పవన్ కళ్యాణ్కి లేదు, మరి ఎవరికి లేదని నేను ఆంధ్ర పాలకులకు ఇక్కడికి రావడానికి హక్కు లేదని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకెవరి మీద కూడా ఇటువంటి ఆరోపణలు వేసిన దొంగ నా కొడుకులను చెప్పులతోని తండుతామని హెచ్చరిస్తా ఉన్నా. నేను ఇగో ఈ దొంగ నా కొడుకులు చెప్పుతోని ఖచ్చితంగా తన్నడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ.